చెప్పండి మరి. ఓకే, పద్మజారెడ్డి గారు 2 ఎకరాల నుంచి ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించాడనే ప్రచారం ఫస్ట్ కాంగ్రెస్ పార్టీనే స్టార్ట్ చేసింది. అంటే వైఎస్ఆర్ ఉన్న టైంలో కానివ్వండి, అంతకు ముందు కానివ్వండి, ఏదైనా కూడా కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసిన ప్రచారమే. ఈ విషయంలో అంటే నిన్న మనకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతోటి, అంటే ఎప్పుడైతే డిస్మిస్ చేసిందో పిటిషన్, తీర్పు కాదు, ఎప్పుడైతే డిస్మిస్ చేసిందో దీంతో కనీసం ఎక్కడి నుంచైనా ఆ ప్రచారాన్ని ఆపుతారా, లేకపోతే కాంగ్రెస్ చేసే దాడి ఆస్తుల విషయంలో కంటిన్యూ చేస్తారా? ఇప్పుడు ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వంలో అలసత్వం వల్లనే న్యాయస్థానాలని అప్రోచ్ అయ్యే పరిస్థితి ఏర్పడిందని వ్యక్తులందరూ కూడా మాట్లాడడం జరుగుతుంది. ఆ సందర్భాన్ని ఇక్కడ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో చంద్రబాబు నాయుడు మీద అధికారంలో ఉన్నప్పుడు కూడా, కనీసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పక్కన పెడదాం, అధికారంలో ఉన్నప్పుడు కూడా దాని మీద విచారణ కోసం ప్రయత్నం చేయకుండా ఈ రోజు వాళ్ళ మీద వచ్చినటువంటి సిబిఐ ఎంక్వైరీ ఉధృతమవుతున్న దశలో ప్రజలను లేదంటే రఘునందన్ గారు అన్నారు అంటే గురువింద్ గింజ తను నలిపెరగదు అని, అలాంటి టైంలో ఇంకా తను కూడా చేస్తున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు మీద మళ్ళీ కక్ష సాధింపు ఎందుకులే అని సహేతుకంగా శాస్త్రబద్ధంగా చేయని దాన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు విమర్శ చేయడం జరిగింది అంటున్నాను నేను. అందులో పదే మనం మీడియాలో వచ్చిన వార్తలను చూస్తే క్లీన్ చిట్ ఇవ్వలేదని చెప్పిన తర్వాత కూడా దాన్ని క్లీన్ చిట్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఏదైనా ప్రజా జీవితంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల మీదైనా నాయకుల మీదైనా ఎప్పుడైనా అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు సహజ న్యాయ సూత్రాల, సహజ నైజ సూత్రాల అనేది పక్కన పెట్టి విచారణకు సహకరించినప్పుడే వాళ్ళ నిర్దోషిత్వము, క్లీన్ చిట్లు నిజంగా ప్రజల ముందు బయటపడతాయి. అంటే మరి ఇన్నిసార్లు 26 సార్లు కంటిన్యూస్ గా ప్రయత్నం కూడా చేయకూడదు, స్టేల్ కోసం కూడా ప్రయత్నం చేయకూడదు అంటున్నాను. నా వాదన ఒక సాధారణ పౌరాలుగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రజా జీవితంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు తమ మీద ఎప్పుడు ఎలాంటి అవినీతి ఆరోపణలు వచ్చినా ప్రజల ముందుకొచ్చి విచారణకు సిద్ధపడినప్పుడే ప్రజల్లో నిజమైన క్లీన్ చిట్ వస్తుంది అంటున్నాను. ఏదో ఒక సాంకేతిక కారణాలతో దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయకుండా, దాన్ని ఆలస్యం చేసే ప్రయత్నం చేయకుండా నిరూపణకి సంసిద్ధమైన రోజునే వాళ్ళు నిజమైన మిస్టర్ క్లీన్ గా మిగులుతారని నా ఉద్దేశం. ఈ న్యాయ సూత్రాలు లేదంటే దానికి ఒక టైం ఫ్రేమ్ అంటూ ఉందా, లేకపోతే కంటిన్యూస్ గా ఇది ఒక పబ్లిక్ లైఫ్ లో ఉన్నప్పుడు ఏ రాజకీయ నాయకుడి మీదైనా అవినీతి ఆరోపణలు, అక్రమార్జనల కేసులు వచ్చినప్పుడు, ప్రజాధన దుర్వినియోగం జరిగిందనే ఆరోపణ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు సహకరించి ఎంక్వైరీలోకి సహకరించి దాన్ని స్టేల్ కోసం ప్రయత్నం చేయకుండా ఖచ్చితంగా విచారణకు ఎదుర్కొన్న రోజునే వాళ్ళు ప్రజల ముందు నిర్దోషులుగా నిరూపించబడతారు తప్ప ఇటువంటి వెసులుబాట్లను పక్కన పట్టుకోవడం ద్వారా వాళ్ళు నిర్దోషులుగా వాళ్ళు కోర్టులు చెప్పుండొచ్చు క్లీన్ కాదు, కింద ఏజెన్సీస్ ద్వారానే రావాలని చెప్పినంత మాత్రాన వాళ్ళు మిస్టర్ క్లీన్ కాదనేది నా ఉద్దేశం. నేను ఇంకోటి చెప్పదలుచుకున్నాను, ప్రభుత్వాల పట్టించుకోలేదు కాబట్టి న్యాయస్థానాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి అంటే ఖచ్చితంగా నేను గుండెల మీద చేసుకొని చెప్పగలను. ఎంఆర్ ప్రాపర్టీస్ విషయంలో కానివ్వండి, ఈరోజు ఏసీబీ, సిబిఐ ఎంక్వైరీలు, న్యాయస్థానంలో జరుగుతున్నటువంటి బెయిల్ సేల్లు, ఈ వ్యవహారాలన్నింటినీ కూడా నిష్పక్షపాతంగా నిర్భయంగా బయటకు తీస్తున్నారంటే ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి సహకారం వల్లనే అనేది కూడా ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏదైనా రాజకీయ కక్షల నేపథ్యంతో జరిగేటైతే ఇవన్నీ కూడా వాస్తవాలు బయట వచ్చే పరిస్థితే ఉండేది కాదు. ప్రభుత్వాలు ఖచ్చితంగా అంత పారదర్శకంగా ముందుకెళ్తుంది. ఏసీబీ ఎంక్వైరీలో మంత్రుల పేర్లు కూడా బయటకు వస్తున్నాయంటే ఎక్కడ వస్తాయండి? ఇవాళకి ఇవాళ ఏ రాజు ప్రతాప్ రెడ్డి పేరు, ఇవాళకి ఇవాళ ఏ రాజు ప్రతాప్ రెడ్డిని ఏసీబీ ఎంక్వైరీలో దాచిపెట్టారని చెప్పి ఆయన చెప్తున్నటువంటి ఎంక్వైరీ విచారణలో అంత నిష్పక్షపాతంగా దాన్ని భయపడాల్సిన అవసరం లేదు. నిష్పక్షపాతంగా జరుగుతాయనే నమ్మకం, విశ్వాసం కలుగుతుంది ప్రజలు. అంత ఖచ్చితంగా ప్రభుత్వాలు సహకరిస్తున్నాయంటే ఏసీబీ నివేదిక బయట పెట్టండి చర్చకు. ఏసీబీ నివేదికను బహిరంగంగా పెట్టినప్పుడే ఎక్సైజ్ కేసులో నిజంగానే పారదర్శకంగా ఈ ప్రభుత్వం ఉందంటే ఒప్పుకోవచ్చు. ఏ ప్రభుత్వానికైనా లిమిట్స్ ఉంటాయంటే వాళ్ళ పార్టీలు రక్షించుకునే లిమిట్ ఏ పార్టీకైనా ప్రభుత్వానికైనా ఉండొచ్చు. కానీ లేదు మేమే చాలా పారదర్శకంగా చేస్తున్నామంటే తమ అవసరాలకి ఇలా పారదర్శకతను అడ్డు పెట్టి కేసులు పెడుతున్నారా? ఏసీబీ కేసులు బయట పెట్టినటువంటి ఐజీలను డీజీలు ట్రాన్స్ఫర్లు ఎందుకు చేస్తున్నారు? ఓవర్ నైట్ గా ఢిల్లీ నుంచి విచారణ ఆగిపోలేదు, గమనించాలి. దాని తర్వాతే వైట్ కార్డు హోటళ్ల వ్యవహారాలన్నీ కూడా బయటకు వచ్చింది. ఫ్రీగా నడుస్తున్నాయి కాబట్టి అది బయట పెట్టింది ట్రాన్స్ఫర్ల తర్వాత ఒక్కరే నిజాయితీ డీజీ గారిని కూడా చేశారు కదా. నాగరాజ్ గారు చెప్పండి.
ఏంటి గతవారి మీద అవిధి మంది 2 ఎకరాల నుంచి 2,000 ఎకరాలు ఎలా వచ్చినాయి 11 వెళ్తూ మీరు డిస్కషన్ పెట్టుకోవడం కూడా అనవసరం. ఏంటి చెప్పండి. పోలవరం చెప్పినట్టు టైం మేనేజ్ చేయగలరు, చిన్న బింగులు చేయగలరు. ఏంటి ఇంకోటి రఘునాథన్ గారు మాకు అనుకుంటున్నాను అని పూలు కలగవచ్చు. కాబట్టి రఘునాథన్ గారు ఇప్పుడు 2 సార్లు మీ తెలంగాణ 2 సార్లు ధర్నా చేశారు. 2 సార్లు ధర్నా చేస్తే మరి ఎందుకు అభ్యంతరం పెట్టిన ఇప్పుడు ఎందుకు అభ్యంతరం పెడుతున్నారండి మీరు? అంటే జగన్ గారు ఊపు తెలిసిందే మీకు అర్థమైపోయిందండి. చెప్పలేకపోయారు, 2 సార్లు చేశారు. మరి సురేష్ హైదరాబాద్ నుంచి ఉన్నారండి. సురేష్ గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి సురేష్ గారు చెప్పండి. సార్ మీరు ఒక అంశాన్ని పరిశీలించాలి. ఈ కేసులో కన్నా లక్ష్మణ్ గారు గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద కేసు వేశారండి. డిఎల్ రవీంద్రారెడ్డి గారు కూడా వేశారు. కృష్ణకుమార్ గౌడ్ గారు ఈ మద్యం కుంభకోణం కేసులు ఇట్లా వీళ్ళకు వాటాలు ఉన్నాయని చెప్పేశారు. ఈ కేసులన్నింటిలో కూడా రాష్ట్ర హైకోర్టులో ప్రాథమిక ఆధారాలు లేవని కొట్టేశారు. అట్లాగే కృష్ణకుమార్ గౌడ్ కేసులో కూడా సుప్రీంకోర్టులో కొట్టేశారండి. వీటన్నిటిని మరలా పునరుక్తి చేసి ఈ విజయమ్మ గారు వేసిన పిటిషన్ లో ఇవన్నీ ఉన్నాయండి. అలాగే ఎంఆర్ కేసులో కూడా అడిగితే ఈ సిబిఐ వాళ్ళు ఆల్రెడీ మీరు 2000 సంవత్సరం నుంచే మేము దర్యాప్తు చేస్తున్నాము అని చెప్పి వాళ్ళు క్లియర్ గా ఇచ్చారండి. అట్లాగే చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారికి రామలింగరాజు గారి ఫీజులు కట్టారని ఇలా ఆరోపణలు చేశారు. దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు బ్యాంక్ ఆఫ్ బరోడాలో వాళ్ళ అబ్బాయికి ఇక్కడి నుంచి ఇండియా నుంచి అమెరికాకి ఎట్లా పంపించారు, డాలర్స్ ఫీజుల కోసం ఎట్లా పంపించారు, ఇది మొత్తం స్టేట్మెంట్స్ ఇచ్చారండి. ఆయన మీద వచ్చినటువంటి ప్రతి ఆరోపణకి ఎంఆర్ఓ గాని ఇంకా వేరే అట్లాగే హైటెక్ సిటీ కుంభకోణం అని చెప్పేసేశారు. వీటన్నిటిలో కూడా ప్రతిరోజు వివరాలు ఇచ్చుకుంటా జరిగిందండి. ఇవే కేసులు మళ్ళీ త్రిప్పి వేస్తే జస్టిస్ రోహిణి గారు ఈ కేసులన్నింటినీ మీరు రోహిణి గారి జడ్జిమెంట్ చదవండి ఒకసారి. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రోహిణి గారి జడ్జిమెంట్. నెక్స్ట్ కాలర్ వరంగల్ నుంచి లైన్ లో ఉన్నారండి. చెప్పండి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు చెప్పండి. శ్రీనివాస్ గారు చెప్పండి. చెప్పండి మీ అభిప్రాయం చెప్పండి. చంద్రబాబు నాయుడు మీద ఎన్ని సార్లు వీళ్ళు కోర్టు కేసులు వేస్తారండి. అసలు ఒకటి విషయం ఏంటంటే సరే గత చంద్రబాబు పరిపాలనలో అవినీతి జరిగిందా లేదా అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా ఎన్నోసార్లు పిటిషన్లు వేసి ఇసిపోయి వదిలేసినటువంటి తరుణంలో మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఫ్యామిలీకి విజయమ్మ గారు వచ్చి ఇవ్వమేసి ఇలా అంటే ప్రజల్ని ఎందుకు తప్పు మమ్మల్ని పిచ్చోళ్ళు చేయటం. తర్వాత అసలు అవినీతికి మారు పేరు అనేది వైఎస్ పీరియడ్ లోనే ఆయన ప్రజలు కూడా వచ్చి ఉన్నారండి. నువ్వు ఎంత తింటే మాకేంటి, రాజకీయ నాయకులు ఎంత తింటే మాకేంటి అనే టైప్ లో కూడా ప్రజలు అలా ఇదే బిహేవ్ చేస్తున్నారు. అది కరెక్ట్. కైక్లూరు నెక్స్ట్ కాలర్ తీసుకుందాం అండి. కైక్లూరు నుంచి నమస్తే అండి. చెప్పండి. చెప్పండి మీ అభిప్రాయం చెప్పండి. ఒక ఎమ్మెల్యే అవ్వాలంటే ఎన్ని కోట్లు ఉండాలి సార్? ఒక ప్రజాప్రతినిధిగా కావాలంటే కొన్ని కోట్లు కావాలి. అంటే మాక్సిమం 30 కోట్లు 40 కోట్లు ఉండగా ఎమ్మెల్యే అవ్వట్లేదు. అలాంటి అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎలా సంపాదిస్తున్నారు? డబ్బులు పెట్టి ప్రయోజనం చేస్తున్నారా? డబ్బులు ఖర్చు పెట్టి ప్రయోజనం చేయాలా? అలాగే అవినీతి అన్నది ప్రతి ఎమ్మెల్యేలు ప్రతి కింద నుంచి ఉంది సార్. అది గ్రామ ప్రెసిడెంట్ నుంచి ఉంది మొత్తం. రాజకీయ అవినీతి మాహితి నిండిపోయిందనే నా అభిప్రాయం సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రవీంద్ర నాయక్ గారు, అంటే ఒకవైపు ఇన్ని కేసులు వేస్తున్నా కూడా 26 కేసుల వరకు దాదాపు అంటే కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, వైఎస్ఆర్సీపీ కానివ్వండి, ఫర్దర్ ఇంకా మళ్ళీ వేరే అప్రోచ్ అయ్యే అవకాశం ఏమైనా మీరు కనిపిస్తుందా, లేకపోతే ఇంతటితో మళ్ళీ ఇలాంటి పిటిషన్లు వేసే అవకాశం లేదా? ఇప్పుడు కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ పూర్తిగా మరి చూడడం జరగలేదు. దాని మీద మేము ఆలోచించి ఫర్దర్ స్టెప్. కానీ ఏదైనా అంటే ప్రైమా ఫేషియా మనకి అంటే ముఖ్యంగా గుర్తించవలసింది ఏంటంటే చాలా వరకు కూడా గవర్నింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. వాటన్నిటి ముందర మీరు ఫస్ట్ అప్రోచ్ అయిన తర్వాత మాత్రమే సుప్రీంకోర్టుకి రావాలి అంటూ, అంటే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్లే పరిస్థితి అక్కడ మనకి కనిపించట్లేదు. సో నెక్స్ట్ ఏసీబీకి వెళ్లే అవకాశం ఉందంటారా, లేకపోతే సిబిఐ ముందు నివేదించే అవకాశం ఉందంటారా? ఇప్పుడు కోర్టు డైరెక్షన్ పూర్తిగా సారాంశాన్ని చూసిన తర్వాత దాని మీద నిర్ణయం తీసుకుంటాం. ఓకే నరసింహారావు గారు. For the time being, the issue is closed. Okay. For the time being. Okay.
కోర్టులో అనేటువంటి ఏంటంటే ఎనీ టైం మీరు రివిజన్కి పోవచ్చు, అగైన్ యూ కెన్ రిక్వెస్ట్ ఇట్. వాళ్ళు కొత్త ఏం కాదు. మామూలుగా ప్రభుత్వాలు కూడా ఏదైనా పెద్ద కాన్స్టిట్యూషనల్ స్ట్రక్ డౌన్ చేసిన తర్వాత కూడా రివ్యూ పిటిషన్ వేసిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా మళ్ళీ అప్రోచ్ కావచ్చు, కానీ ఇది టైం కాదు. ఇప్పుడు ఇచ్చినటువంటి డైరెక్టివ్ ప్రకారం ఏంటంటే యూ అప్రోచ్ ది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్. ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి మీరు అన్నట్టు రఘునాథ్ క్లీన్ చిట్టే ఇవ్వలేదు. అట్ ద సేమ్ టైం ఇతను కరప్ట్ అని చెప్పడం లేదు. ఇది ప్రజాప్రయోజనం ఇందులో ఏమీ లేదు, ఇమిడి లేదు. కాబట్టి మీ పాలిటిక్స్ యొక్క డిఫరెన్స్ తీసుకుని ఇక్కడ పెట్టకండి. మీరు యూ అప్రోచ్ ది టైం బీయింగ్ ద ఇష్యూ ఇస్ క్లోజ్డ్. ఓకే, ఒక అడ్వకేట్ గా జగన్ బెయిల్ పిటిషన్ ని విత్డ్రా చేసుకోవడం అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? ఇది ఒక స్ట్రాటజిక్ గా తీసుకున్న నిర్ణయం, లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి చుక్కెదురయ్యే అవకాశం ఉందని విత్డ్రా చేసినట్టు అనుకోవచ్చా? అసలు దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? రాజకీయం వేరు, న్యాయం వేరండి. దీంట్లో న్యాయం కంటే ఎక్కువ రాజకీయం ఇమిడి ఉంది. ఓకే, బెయిల్ వేసుకోవాలా వేసుకోవద్దా అనేది జైల్లో ఉన్నటువంటి ముద్దాయి ఇష్టం, ఆయన తరఫున వాదిస్తున్నటువంటి న్యాయవాదులు ఇష్టం. నేను బెయిల్ అడిగాను, నేను 10 సంవత్సరాలు అయినా జైల్లోనే ఉంటానని ఎవరైనా ఉంటా అంటే కూడా కోర్టు వదిలేసేయచ్చు. కోర్టు పూర్తి స్థాయి లోపల విచారణ జరిపిన తర్వాత ఇష్టం అనుకుంటే బెయిల్ ఇవ్వచ్చు, లేకపోతే లేకపోవచ్చు. మీరు బెయిల్ అడగకున్నా కానీ కొన్ని సందర్భాల లోపల కోర్టులు బెయిల్ మంజూరు చేస్తాయి, వ్యక్తిగత పూచికత్తు కింద ఇస్తాయి, లేకపోతే రకరకాలైనటువంటి సందర్భాలను బట్టి మళ్ళీ కేసు స్థాయిని బట్టి ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కేసు అంశానికి సంబంధించినప్పుడు విజయమ్మ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైనటువంటి దేశ ప్రధాని అయినటువంటి మన్మోహన్ సింగ్ గారిని కలిసే కంటే ముందు వారి వైఖరి ఏ రకంగా ఉంది, ఒకసారి ప్రధానమంత్రి గారిని కలిసి ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత వైఎస్ విజయమ్మ గారి ప్రవర్తన లోపల కానీ ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క మాటల తీరు లోపల కానీ వచ్చినటువంటి తేడా చాలా స్పష్టంగా కనబడుతుంది. అక్కడ ఈడీ అనేది కన్విక్టింగ్ ఏజెన్సీ కాదు. ఈడీ కెన్ ఓన్లీ పీనలైజింగ్. మీరు ఒక 10 కోట్లు తప్పు చేశారు అని చెప్తే ఆ 10కి ఇంకొక 10 రెట్లు పెనాల్టీ వేసేటువంటి అధికారం ఉంటుంది. ఇప్పుడు మంత్రి పార్థసారథి గారి విషయంలో చూసాం మనం. ఆ రోజు వారు అక్కడ డబ్బులు కట్టకపోతే ఆ 3 లక్షలని ఈరోజు 30 లక్షలు కట్టమనొచ్చు, 3 కోట్లు కట్టమనొచ్చు. ఈడీ కెనాట్ కన్విక్ట్ యూ. మిమ్మల్ని జైల్లో పెట్టి 10 సంవత్సరాలు ఈయన జైల్లో పెట్టండి అని చెప్పి ఈడీ తీర్పులు రావండి. ఈడీ నష్టపరిహారాన్ని క్లెయిమ్ చేస్తుంది. పనిష్మెంట్ లోపల పీనలైజేషన్ ఉంటుంది, దాని లోపల డబ్బు కట్టించుకుంటుంది. అయితే ఈడీ దర్యాప్తు జరుపుతున్నంత మాత్రాన నేను బెయిల్ అడగకూడదని ఎక్కడ కూడా చట్టంలో లేదండి. రవీంద్ర నాయక్ గారు, దీన్ని వెనకలేని వ్యూహం ఉందా? అంటే డబ్బు కట్టకపోతే అండి ఈడీ పీనలైజ్ చేస్తుంది. డబ్బు కట్టకపోతే మొత్తం చెప్పలేదు. ఎందుకంటే డబ్బు కట్టమంటుంది, పీనలైజ్ చేస్తుంది. డబ్బు కట్టకపోతే అప్పుడు ఏం చేస్తారు? ఆల్టర్నేటివ్ అప్పుడు ఏం చేస్తారంటే శిక్ష రెవెన్యూ రికవరీ యాక్ట్ అని ఇంకొక చట్టాన్ని మళ్ళీ అప్పుడు ప్రొవోక్ చేస్తారు. మీరు ఏ అవినీతి ద్వారానో లేదా ఏ చట్టాన్ని ఉల్లంఘించి అయితే సంపాదించినారు అనేటువంటి ఆస్తులు ఉంటాయో ఆస్తులన్నీ సీజ్ చేస్తారు, వేలం వేస్తారు. అప్పుడు కూడా రాలేదనుకోండి, అప్పుడు సివిల్ ఇంప్రిజన్మెంట్ పంపించాలి. సివిల్ ఇంప్రిజన్మెంట్ లో మీరు కూలీ పని చేసి మీరు రోజువారీ సంపాదించినటువంటి డబ్బులు తెచ్చి అక్కడ కట్టడం. ఇట్లా రకరకాల అదే భయం ఇప్పుడు పట్టుకుందేమో జగన్మోహన్ రవీంద్ర నాయక్. ఈడీ అనేది విచారణ పూర్తిగా లేదు జ్వాల గారు. ఈడీ జస్ట్ ఆయనకు రాబోయే ఆ ఏడాది తర్వాత భయం ఇప్పుడే పట్టుకుంది. రవీంద్ర నాయక్ గారు, పొలిటికల్ లైఫ్ కి ఎట్లాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఓకే, దీని వెనకాల రాజకీయ వ్యూహం ఏమైనా ఉందా? అంటే ఇంటర్నల్ గా మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి? జగన్ ఎందుకు విత్డ్రా చేసుకున్నారు? అసలు విషయము జగన్ గారి విషయంలో ప్రభుత్వము కక్షపూరితమైనటువంటి చర్య చేపట్టిందనేది జగమెరిగిన సత్యం. దానికి మీకు మొన్న బై ఎలక్షన్లో కూడా గులాం నబీ ఆజాద్ గారు క్లియర్గా చెప్పినారు, మా పార్టీలో కనుక మీరు ఉంటే మీరు మంత్రి అయ్యేవారు, ముఖ్యమంత్రి అయ్యేవారు. జగన్ కూడా చాలా సార్లు చెప్పాడండి. జగన్ ఆయన చెప్పినట్టు గులాం నబీ ఆజాద్ ఇదంతా మనం చూస్తూనే ఉన్నాము. అయితే మరి ఇది కేవలం రాజకీయంగా ఎట్లా అడగదొక్కాలనే ఒక ఉద్దేశంతో చేసినటువంటి ప్రభుత్వం చేసినటువంటి ఏ కక్షలతో నిన్న కాన్వాయ్ని అలౌ చేశారండి? కక్షే కనుకుంటే కాన్వాయ్ని అలౌ చేసేవాళ్ళని నిన్న. ప్రభుత్వానికి గనక జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష ఉంటే నిన్న 50 కార్లతోటి కాన్వాయ్ చర్చలకు వెళ్లే ముందు కూడా కక్షలకు అది పక్కన పెడితే ఇటువంటి ఆరోపణలు, ప్రాథమిక సాక్ష్యాధారాలు, ఈడీ ఎంక్వైరీలు ముందుకెళ్లిపోతున్న ఈ దశలో ఖచ్చితంగా వాస్తవాలు బయట రావాల్సిన అవసరం ఉంది. అది నిజంగా కక్షల వల్లనే లేదా ముఠా కుమ్ములాట్ల వల్లనే వ్యవస్థలు బయట వస్తాయంటే కూడా మనం అందరం కూడా స్వాగతించాలి. ఎందుకంటే ఈ ప్రజాద్రోహుల, దేశద్రోహుల బండారం మాత్రం ఖచ్చితంగా బయటపడాల్సిన అవసరం ఉంది. రాబోయే తరాలైనా, రాబోయే రాజకీయ పార్టీలైనా భయంతో, భక్తితో నడుచుకోవాల్సి. మాట్లాడదాం. పరకాల్లో గెలిచి ఓడారు, సిరిసిల్లలో సిరిసిల్లో గెలిచారా ఓడారా అనే దాని మీద మనం ఒక చర్చలోకి వెళ్దాం. అంతకుముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.